హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. నా పెరటి తోటలో వచ్చిన దోసకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో మీకు దోసకాయ చిన్నప్పటి నుంచి పెరిగే క్రమాన్ని మొత్తాన్ని ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ 45 days, 45 రోజుల్లో అది ఎలా పెరిగింది, ఆ జర్నీ ఎలా అయింది అనేది చూపించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఆల్. మీ రమేష్ ఆచార్య, దోసకాయ, నా పెరటి తోట గార్డెన్. వీడేంట్రా దోసకాయ పెరిగే క్రమాన్ని ఇంతగా చెప్తున్నాడు అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, చాలా బాగుంటుంది. డే 1 నుంచి దోసకాయ చిన్న చిన్నగా పెరుగుతూ పెద్దదయ్యే క్రమం, దోసకాయలాగా మారే క్రమం చాలా బాగుంటుంది. డే 1 నుంచి 45 రోజుల పాటు మధ్యలో దాదాపుగా 8 సార్లు ఆ దోసకాయ పెరిగే క్రమాన్ని నేను వీడియో తీశాను. ఈ కోతుల నుంచి కాపాడటం కోసం నేను పైన ముళ్ళ కంచి కూడా వేయడం జరిగింది. అంటే ఇంట్లో చిన్న ముళ్ళ చెట్టు ఉంది, దాన్ని కట్ చేసి దాని మీద వేయడం జరిగింది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. దోస పిందె నుంచి కాయలాగా మారే క్రమం చూడటానికి చాలా బాగుంటుంది. ఇది డే 17. ఎందుకో ఒక మంచి ఫీలింగ్ కలిగింది. రెండవ దోస పిండి కూడా వచ్చేసింది. చూసేసేయండి, దోసకాయ జర్నీ చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కాదు, చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. చూసారా, 23వ రోజు వచ్చేసరికి దోసకాయ ఈ సైజుకి మారిపోయింది. చాలా బాగుంటుంది. చిన్న మొక్కలు పెరిగే క్రమంలో కానీ, లేదంటే మనం పెంచుకునేటువంటి తోటలోని మొక్కలు కాయలు కాసే క్రమం చూడటానికి చాలా బాగుంటుంది. అది గార్డెనర్స్ అందరికీ తెలుసు. ఫీల్ అనుభవిస్తేనే ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది. ఏమంటారు? ప్రకృతిలో మనం గనక గమనిస్తే చూడటానికి చిన్న చిన్న ఆనందాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, చిన్న తేనెటీగ పువ్వు మీద మకరందాన్ని పీల్చుకుంటూ ఎగిరిపోతుంది. సూపర్ కదా? సో మన దోసకాయ జర్నీ కొనసాగుతూ ఉంది. అలా 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 ఇప్పుడు దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ ముళ్ళ కంచెలకు తోడు కింద ఆకులు అవన్నీ కూడా వేసి కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే కోతులు సామాన్యమైనవి కాదు, పైనుంచి తీస్తాయనే భయంతో ఆ ఆకుల్ని, అశోక ఆకుల్ని మొత్తం కాయ కనపడకుండా బందోబస్తు చేశాను. ఫైనల్లీ మన ప్రొడక్ట్ చూడండి. డే 38, 38వ రోజు వచ్చేసరికి దోసకాయ రెడీ అయిపోయింది. సూపర్ కదా? చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే అదిగో రెండవ దోస పిందె చిన్న చిన్నగా పెరుగుతుంది. సో మనం ఫైనల్ స్టెప్లోకి దగ్గర పడ్డాం. త్వరలోనే దోసకాయని హార్వెస్ట్ చేసే సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ సమయం రానే వచ్చింది. 3, 2, 1 గో. చూసారా, డే 45కి మన దోసకాయ కోయడానికి సిద్ధంగా ఉంది. చాలా బాగుంది కదా? మంచి సైజు వచ్చేసింది. చూడటానికి చాలా బాగుంది. ఈ 45 రోజులు పడిన శ్రమంతా కూడా ఈ దోసకాయ కోసేటప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనము మన మొక్కల్ని పెంచుకుంటూ, కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ పెంచుకొని వాటి నుంచి ఆ ప్రోడక్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు ఉండే ఆనందం చాలా బాగుంటుంది. అది చెప్తాం కంటే చేస్తేనే చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ దోసకాయ జర్నీని మొదటి నుంచి చివరి దాకా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గుడ్ డే. Please like, share and subscribe to our channel Ramesh Acharya Talks.